Good evening, students. Today we are going to start our new lesson, microorganisms, friend and foe. So, ఈరోజు మనం మన న్యూ లెసన్ ని స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ ఫ్రెండ్ మైక్రోఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో బయాలజీ క్లాస్ 8 లెసన్ 2. ఓకే, సో మైక్రోఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో. ఫస్ట్ మైక్రోఆర్గానిజమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత we are going to go into the lesson. So first, microorganisms. Micro means very small. Okay, I'm going to write here. Organism, living thing. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? మైక్రో అంటే వెరీ స్మాల్, అంటే కంటికి కూడా కనబడింది. ఆర్గానిజమ్స్ లివింగ్ థింగ్, చాలా మైన్యూట్ లేదా చాలా చిన్న బ్రతికి ఉండే జీవుల్ని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాము. ఇవి ఎక్కడ కనబడతాయి లేదా దేంట్లో కనబడతాయి అంటే ఎక్కడైనా కనబడతాయి, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. ద ఆర్గానిజమ్స్ విచ్ కెన్ బి సీన్ విత్ త్రూ ఓన్లీ విత్ మైక్రోస్కోప్ ఆర్ నోన్ యాజ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఓన్లీ మైక్రోస్కోప్ కింద కనబడతాయో వాటిని మనము మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాము. సో ఫ్రెండ్ అండ్ ఫో, వాట్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది తెలుసుకున్నాం. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అని ఓన్లీ మైక్రోస్కోప్ లో మాత్రమే కనబడతాయి, బ్రతికే ఉంటాయి. బ్రతికిన వాటిని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాము. సో ఫ్రెండ్ అండ్ ఫో అని లెసన్ నేమ్ ఉన్నది. సో ఫ్రెండ్ అండ్ ఫో అని ఎందుకు ఇచ్చాడు? సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ లో యూ మనకి యూస్ఫుల్ అయినవి లేదా నేచర్ కి యూస్ఫుల్ అయినవి ఉంటాయి, లేదా నేచర్ కి హార్మ్ చేసేవి కూడా ఉంటాయి. సో యూస్ఫుల్ అయిన వాటిని ఫ్రెండ్ అని అన్నాడు, యూస్ఫుల్ లేని అంటే హార్మ్ చేసే వాటి ఫో. ఫో మీన్స్ ఎనిమీ, శత్రువు. సో మైక్రో ఆర్గానిజమ్స్ లో మనకి ఫ్రెండ్ అండ్ ఫో అంటే బోత్ యూస్ఫుల్ ఉంటాయి, ఇంకోటి అన్యూస్ఫుల్ విచ్ హార్మ్స్ ద నేచర్ లేదా విచ్ హార్మ్స్ ద ఎన్విరాన్మెంట్ కూడా మనకి కనబడతాయి. సో ఇది టైటిల్ యొక్క మీనింగ్. సో మనము ఈ లెసన్ లో మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అస్, విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ టు అస్, విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు అస్, ఇలాంటివి నేర్చుకున్నాం. సో గోయింగ్ ఇన్ ద లెసన్ యూ హ్యావ్ సీన్ సెవరల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. హౌఎవర్ there are other living organisms around which we normally cannot see. సో మనం చాలా రకమైన మొక్కల్ని కానీ చాలా రకమైన యానిమల్స్ కానీ మనం చూసాము ఆల్రెడీ ఈ నేచర్ లో కానీ ఎన్విరాన్మెంట్ లో కానీ. సో వాడు ఏం చెప్తున్నాడు, ఓన్లీ మొక్కలు యానిమల్స్ కాదు, ఇంకా బ్రతికి ఉండే జీవులు చాలా ఉన్నాయి మీ చుట్టూ అని చెప్తున్నాడు. మనము వాటిని కంటితో చూడలేమని కూడా చెప్పాడు. సో దీస్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్. ఇంకో టర్మ్ ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మైక్రోబ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ లేదా మైక్రోబ్స్ వీటిని ఏమంటారు అంటే మన కంటికి కనబడకుండా మన సరౌండింగ్స్ లో ఉండే వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ లేదా మైక్రోబ్స్ అని అంటారు. సరౌండింగ్ లో ఉండే వాటిని అంటే నాన్ లివింగ్ థింగ్స్ కాదమ్మా, ఓన్లీ లివింగ్ థింగ్స్ విచ్ కెనాట్ బి సీన్ విత్ అవర్ నేక్డ్ ఐ. మన కంటితో కనబడిన సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాము. సో నెక్స్ట్, for example, you have observed that during rainy season moist bread gets spoiled and the surface gets covered with grayish white patches. సో అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒక రైనీ సీజన్ లో ఒక బ్రెడ్, రైనీ సీజన్ లో మన బ్రెడ్ తీసుకుంటే బ్రెడ్ అనేది మాయిస్ట్ గా ఉన్నప్పుడు దానిపైన నల్లగా బ్లాక్ కలర్ లో బూజు లాంటిది ఒకటి కనబడుతుంది మనకి, ఒక స్పాంజీ టైప్ లో. సో దానికి చెప్తున్నాడు, observe these patches through a magnifying glass, you will see tiny black rounded structures. Do you know what these structures are and where do these come from? సో ఆ పైన బూజు లాంటిది ఏదైతే ఫామ్ అయిందో దాన్ని తీసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయమంటాడు. అది చూసినప్పుడు మనకి చిన్న రౌండ్ స్ట్రక్చర్స్ అనేవి మైక్రోస్కోప్ లో మనకి కనబడతాయి.
సో ఈ మైక్రోస్కోప్ లో మీకు కనబడినవి ఏంటో తెలుసా అని చెప్పి అని అడిగాడు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1 మైక్రో ఆర్గానిజమ్స్. కలెక్ట్ యాక్టివిటీ ఇచ్చాడు, యాక్టివిటీ కూడా చదువుతానమ్మా వినండి. కలెక్ట్ సమ్ మాయిస్ట్ సాయిల్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఇన్ ఎ బీకర్ అండ్ వాటర్ and add water it. After the soil particles have settled down, observe a drop of water from the beaker under a microscope. What do you see? So, ఒక బీకర్ తీసుకోండి, ఒక గ్లాస్ లాంటిది, దాంట్లోని ఫీల్డ్ అంటే పొలం ఉంటుంది కదా, లేదంటే బయట సాయిల్ ఎక్కడైనా బురద అయిపోయిన సాయిల్ లాంటిది కానీ మడ్డిగా ఉన్న సాయిల్ కానీ, అంతెందుకు మామూలు సాయిల్ తీసుకొని కొంచెం బేకర్లో వేయండి, తర్వాత వాటర్ వేయండి, జస్ట్ మిక్స్ ఇట్. మొత్తం పార్టికల్స్ అన్ని మిక్స్ అయ్యి కొద్దిసేపటికి ఆ శాండ్ సాయిల్ ఏదైతే ఉందో కిందకి వెళ్ళిపోద్ది, వాటర్ మొత్తం పైకి వెళ్తుంది. అప్పుడు ఆ వాటర్ తీసుకొని మైక్రోస్కోప్ స్లైడ్ మీద వేసి దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ యాక్టివిటీ 2.2 టేక్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎ పాండ్, స్ప్రెడ్ ఆన్ గ్లాస్ స్లైడ్ అండ్ అబ్జర్వ్ త్రూ ఎ మైక్రోస్కోప్. ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఒక పాండ్ లో నుంచి కొంచెం వాటర్ తీసుకోమంటాడు, వాటర్ తీసుకొని దాన్ని స్లైడ్ మీద వేయమంటున్నాడు, ఆ స్లైడ్ మీద వేసి దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. సో ఈ అవును, మీకు ఇంతకీ స్లైడ్ అంటే ఏంటో లేదో తెలుసో లేదో కానీ మైక్రోస్కోప్ మీద ఏమైనా చూడాలి లేదా ఏమైనా అబ్జర్వ్ చేయాలి అంటే మనకి స్లైడ్ ఖచ్చితంగా కావాలి. సో మీకు ఒకసారి నేను ఆ స్లైడ్ చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇదిగోండి స్లైడ్, మీకు కనబడుతుందో లేదో ఒకసారి చూడండి. స్లైడ్ ఇది, దిస్ ఇస్ మైక్రోస్కోప్ స్లైడ్ అన్నమాట. దీని మీద ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడ మనం దేన్ని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం దాన్ని దీని మీద వేసి మనకి చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ పాయింటర్ ఏదైతే పెట్టానో దాని మధ్యలో మనము ఆ పార్టికల్ ఏదైతే మనం దాన్ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో దీని మీద పెట్టి కవర్ స్లిప్ అని ఉంటది, ఆ కవర్ స్లిప్ ని మనం దాని మీద ప్లేస్ చేసి చూస్తే మనకి కనబడుతుంది అనమాట. సో ఆ స్లైడ్ కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్లైడ్ ఎంత అయితే ఇంపార్టెంటో స్లైడ్ తాలూకా ఇవి పైన కవర్ స్లిప్ కూడా చాలా ఇంపార్టెంట్. కవర్ స్లిప్ వేయకపోతే కనిపించదు. సో కవర్ స్లిప్ వేసే ముందు కొన్ని వాటికి స్టెయిన్స్ అని ఉంటాయి, లేదా వాటర్ యాడ్ చేస్తేనే కానీ కనిపించవు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, డూ యూ ఫైండ్ టైనీ ఆర్గానిజమ్స్ మూవింగ్ అరౌండ్? సో ఏమడుగుతున్నాడు, ఆ వాటర్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద మీరు ఏమైనా చిన్న జీవులు లాంటివి లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మూవ్ అవుతున్నట్టు మీకు కనబడుతున్నాయా అని అడిగాడు. దీస్ అబ్జర్వేషన్స్ షో దట్ వాటర్ అండ్ సాయిల్ ఆర్ ఫుల్ ఆఫ్ టైనీ ఆర్గానిజమ్స్. సో నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫాల్ ఇంటూ కేటగిరీ ఆఫ్ మైక్రోబ్స్. దీస్ microorganisms are microbes are small in size and they cannot be seen with unaided eye. సో మనం ఈ సాయిల్ అనేది మనం ఎప్పుడైతే మైక్రోస్కోప్ లో అదే వాటర్ మనం తీసాం కదా పాండ్ నుంచి కానీ లేదా సాయిల్ వాటర్ కానీ తీసినప్పుడు దీన్ని ఎప్పుడైతే మనం స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్ కింద చూస్తామో మనకి కనబడతాయి, చాలా మూవ్ అవుతున్నట్టు అలా స్లైడ్ మొత్తం కూడా కనబడతాయి మనకి. సో ఏం చెప్తున్నాడు, మీరు చూసినవన్నీ కదులుతున్నాయి కదా, ఆ చూసినవన్నీ కూడా మైక్రోబ్స్ కింద వెళ్ళవు, అంటే అవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్ కాదు. సో జనరల్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. దే కెనాట్ బి సీన్ విత్ అన్ఎయిడెడ్ ఐ, అంటే నేక్డ్ ఐ, మన కంటితోని మనం చూడలేము అని చెప్తున్నాడు. సమ్ ఆఫ్ దీస్ సచ్ యాజ్ ద ఫంగస్ గ్రోస్ ఆన్ బ్రెడ్ can be seen with a magnifying glass, other cannot be seen without help of a microscope. That is why these are called microorganisms or microbes. So fungus found on bread, fungus ఇది బ్రెడ్ మీద మనకు కనబడుతుంది. ఇందాక బ్లాక్ కలర్ బూజు లాంటిది అని చెప్పాను కదా, దాన్నే మనం ఫంగస్ అంటాము. ఈ ఫంగస్ అనేది బ్రెడ్ మీద మనకు కనబడుతుంది. సో ఈ బ్రెడ్ మీద కనబడింది మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూసేయచ్చు. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే మనకి కాంపస్ బాక్సుల్లో కానీ లేదా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కదా, ఐ మీన్ సన్ దగ్గర నుంచి హీట్ని డైరెక్ట్ అబ్జర్వ్ చేసి పేపర్ అది బౌండ్ చేయడానికి ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో ఈ ఫంగస్ ని మన బ్రెడ్ మీద అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో కానీ మిగతా వాటిని అబ్జర్వ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా మైక్రోస్కోప్ అనేది కావాలి. మైక్రోస్కోప్ లేకుండా మాత్రం చూడలేదు. ఇది ఒక్కటే మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో చూడొచ్చు.
సో జనరల్ గా అవి మైక్రోస్కోప్ కింద కనబడతాయి కాబట్టి వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటారు, లేదంటే మైక్రోబ్స్ అని అంటాము. సో నెక్స్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 మేజర్ గ్రూప్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్ని గ్రూప్స్ అమ్మా? 4 మేజర్ గ్రూప్స్ కింద డివైడ్ అయ్యాయి అని చెప్తున్నాడు. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. సో 4 మేజర్ గ్రూప్స్. So first one, these groups are bacteria. First one, bacteria. Second one, fungi. Third one, protozoa. And algae. సో గుర్తుంచుకోవాలమ్మా, ఏంటి 4 మేజర్ గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా అండ్ ఆల్గే. సో సమ్ ఆఫ్ దీస్ కామన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ షోన్ ఇన్ పిగ్స్. కొన్ని పిగ్స్ ఇచ్చాడంట. ఓకే, సో బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, ఆల్గే, ఈ 4 టైప్స్ కింద మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి క్లాసిఫై అయ్యాయి. నెక్స్ట్ వన్, వైరసెస్ ఆర్ ఆల్సో మైక్రోస్కోపిక్ బట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. వైరసెస్ కూడా మనకి మైక్రో ఆర్గానిజం లోనే మైక్రోస్కోప్ లోనే కనబడతాయి, కానీ వేరే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి డిఫర్ అయ్యి ఉంటాయి. ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయి ఎలాగైతే తేడా అయి ఉంటుందో, డిఫరెన్స్ ఎలా కనబడుతుందో, మిగతా మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి వైరసెస్ అనేవి మనకు అలా డిఫర్ అవుతూ కనబడతాయి. సో నెక్స్ట్, దే however reproduce only inside the cells of the host organism. సో ఇవి ఎక్కడ రీప్రొడ్యూస్ అవుతాయి? ఒకదాని నుంచి ఒకటి రీప్రొడ్యూస్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద ఆఫ్ స్ప్రింగ్. నెక్స్ట్, దానికి జననం ఇవ్వడానికి ఎక్కడ జరుగుతుంది అంటే హోస్ట్ లోనే జరుగుతుంది. వాట్ డూ యూ మీన్ బై హోస్ట్? ఓకే, సో హోస్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆర్గానిజం ఉన్నది అంటే, సపోజ్ ఇప్పుడు పెయిన్, మీకు తెలుసు కదా, లై ఉన్నది అంటే అది మన హెయిర్ లో ఉంటుంది. హెయిర్ లో ప్రజెంట్ అయి ఉన్నప్పుడు ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అస్, మన మీద అది డిపెండ్ అయ్యి మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటి వస్తుంది? తలలో ఉంటే మనకి దురద వస్తుంది. సో మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది, అది బెనిఫిట్ అవుతుంది. అంటే అండ్ ఆర్గానిజం, ఒక 2 ఆర్గానిజమ్స్ ఉంటాయమ్మా. ఒకసారి మీరు ఇది జాగ్రత్తగా వినండి. ఒక 2 ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం లో జీవించడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఒక ఆర్గానిజం లాస్ అవుతుంది, ఇంకో ఆర్గానిజం గెయిన్ అవుతుంది. అది సంథింగ్ ఏదైనా అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, న్యూట్రిషన్ అవ్వచ్చు, సంథింగ్ ఇట్ మే బి డిపెండ్ ఆన్ ద ఆర్గానిజం. సో ఇప్పుడు మనం ఉన్నాము, మన మీద లై వచ్చి అంటే ఏంటది పెయిన్ వచ్చి పెయిన్ లో ఉంది కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది. ఎలాగ? మన తాలూకా బ్లడ్ తీసుకుంటుంది. సో మనకి దురద వస్తుంది. సో మనము ఏమవుతున్నాం? లాస్ అవుతున్నాం. సో వీఆర్ హోస్ట్. ఇక్కడ మనం హోస్ట్, ద ఆర్గానిజం which is affected by the parasite. సో పారాసైట్ అంటే ఏంటి అంటే, ఏదైతే గెయిన్ అవుతుందో దాన్ని మనం, ఇది లాస్ అవుతుంది, ఏదో ఒకటి లాస్ అవుతుంది. ఈ పారాసైట్ అనేది గెయిన్ అవుతుంది, ఏదో ఒకటి గెయిన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న దాంట్లో లై ఉంది, హ్యూమన్ ఉన్నాడు. ఇక్కడ హ్యూమన్ హోస్ట్ అవుతాడు, ఇక్కడ లై పారాసైట్ అవుతుంది. సో నాకు తెలియదు కానీ, సో ఎప్పుడైతే ఈ హోస్ట్ పారాసైట్, ఈ హోస్ట్ అనేది ఉందో, ఆ హోస్ట్ సెల్
హోస్ట్ తాలూకా సెల్ అంటే మన లోపల ఉన్న సెల్స్ లో అవి రీప్రొడక్షన్ చేసుకుంటాయి. హోస్ట్ తాలూకా సెల్స్ లో రీప్రొడక్షన్ చేసుకుంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అని చెప్తున్నాడు. సో going on to the next, some of the viruses are shown in 12.5 common elements like cold, influenza, flu, and most coughs are caused by viruses. Serious diseases like polio and chickenpox are also caused by viruses. So కొన్ని పిక్స్ ఇచ్చాడంట, మనం చూస్తున్నాం ఒకసారి. సో ఇది పిక్స్. సో మీ పిక్స్ కనబడుతున్నాయా? సో ఈ పైన బ్యాక్టీరియా, సో చూసారు కదా, ఓకే, దానికి ఒకసారి చూసుకున్నాం. సో కొన్ని వైరసెస్ ఉన్నాయి. ఏంటి ఆ వైరసెస్ అంటే కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా అండ్ మోస్ట్ కాఫ్స్ ఆర్ caused by viruses. కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా, కఫ్, ఈ మూడు కూడా కాజ్ చేసేది వైరసెస్. వైరస్ లేదా వైరసెస్, వైరస్ అండ్ వైరస్ ప్యూరల్ ఫామ్, సింగులర్ ఫామ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంకా సీరియస్ డిసీజెస్ కూడా వైరసెస్ కాజ్ చేస్తాయి. ఏంటంటే అది మనకి పోలియో, చికెన్ పాక్స్ కూడా, పోలియో, చికెన్ పాక్స్ ఇవి కూడా మనకి వైరస్ కాజ్ చేస్తుంది. సో ఇలాంటి డిసీజెస్ మనకి కాజ్ చేయడంలో వైరసెస్ అనేవి చాలా క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తున్నాయి అని చెప్తున్నాడు. Diseases like dysentery and malaria are caused by protozoa. Malaria, typhoid and tuberculosis are bacterial diseases. ఇక్కడ డిసీజెస్ ఇచ్చారు, ఈ డిసీజెస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియా కాజ్ చేసే సమ్ డిసీజెస్ ఇచ్చాడు. ఏంటంటే టైఫాయిడ్ అండ్ ట్యూబర్క్లోసిస్, టీబీ జనరల్ గా వింటాం మనం. టైఫాయిడ్ ఒకటి, ట్యూబర్క్లోసిస్, టీబీ. సో వైరస్, సారీ, బ్యాక్టీరియా ఇక్కడ రాద్దాం. బ్యాక్టీరియా కాజెస్ టైఫాయిడ్ అండ్ ట్యూబర్క్లోసిస్. ఇంకా ఏమి ఇచ్చాడు? డిసెంట్రీ అండ్ మలేరియా caused by dysentery and malaria are caused by protozoa. సో డిసెంట్రీ అంటే ఐ థింక్ స్టంటెడ్ గ్రోత్, అంటే గ్రోత్ ఉండదు. ఈ డిసెంట్రీస్ అనేవి ఒక్కొక్క ఆర్గానిజం లో కనిపిస్తాయి. మలేరియా అంటే మనకు తెలిసింది ఫీవర్. ఈ ఫీవర్ ఫీమేల్ అనఫిలస్ మస్కిటో వల్ల వస్తుంది. ఈ ఫీమేల్ అనఫిలస్ మస్కిటో స్పోరోజోయిట్ అని ఉంటుంది, చాలా పెద్ద చాప్టర్. ఆ స్పోరోజోయిట్ ప్రోటోజోకి సంబంధించిన పారాసైట్ అన్నమాట. సో అదే ఏ విధంగా అయితే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వీటిని కాజ్ చేస్తున్నాయో మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ క్లాస్ 6 and 7. 6th లో 7th లో కూడా వీటి గురించి ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్, వేర్ డూ మైక్రో ఆర్గానిజమ్స్ లివ్? సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి జనరల్ గా? మైక్రో ఆర్గానిజమ్స్ మే బి సింగిల్ సెల్ లైక్ బ్యాక్టీరియా, సమ్ ఆల్గే అండ్ ప్రోటోజోవా ఆర్ మల్టీ సెల్యులార్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ గా ఇవి యూనిసెల్యులార్ లేదా సింగిల్ సెల్, ఒకే సెల్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్యాక్టీరియా, సమ్ ఆఫ్ ఆల్గే అండ్ ప్రోటోజోవా, లేదంటే మల్టీ సెల్యులార్ అయి కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. సచ్ ఆఫ్ మెనీ ఆల్గే అండ్ ఫంగై. చాలా ఆల్గే తాలూకా దాంట్లో చాలా వెరైటీస్, ఇంకా ఫంగై దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఏంటి మనకి సారీ మనకి మల్టీ సెల్యులార్ గా కనబడతాయి. ఇది మల్టీ సెల్యులార్ అనమాట. ఎక్కువ బ్యాక్టీరియా అండ్ ఫంగై అనేది, బ్యాక్టీరియా అనేది మనకి ఎక్కువగా యూనిసెల్యులార్ లేదా సింగిల్ సెల్ మనకు కనబడతాయి అనమాట. సో
They live in all types of environment ranging from ice cold climate to hot springs and deserts in marshy areas. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ప్రతి ఎన్విరాన్మెంట్, ఏ ఎన్విరాన్మెంట్ అయినా మైక్రో ఆర్గానిజం సంబంధం ఉండదు. సో ఇది ప్రతి దగ్గర కూడా మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. రేంజ్ ఇచ్చాడు అంటే అటు రేంజ్ ఎక్కడి నుంచి వెళ్తా, కోల్డ్ క్లైమేట్ అంటే ఐస్ ఉన్న క్లైమేట్ దగ్గర నుంచి హాట్ స్ప్రింగ్ అంటే వేడి తాలూకా బాత్స్ ఏవైతే భూమిలో నుంచి వస్తాయి కదా, అర్త్ లోపల నుంచి వచ్చిన హాట్ స్ప్రింగ్స్ దగ్గర కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ అయి ఉంటుంది. డెజర్ట్స్ లో కూడా, ఎడారుల్లో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్సైడ్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. ఇవి ఇంకా ఎక్కడెక్కడ ప్రజెంట్ అవుతాయి అంటే యానిమల్స్ తాలూకా బాడీలో కూడా ఇవి ఉంటాయి, ఇంక్లూడింగ్ హ్యూమన్ లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో ఆన్ అదర్ వైల్ అదర్స్ ఎగ్జిస్ట్ ఫ్రీలీ. సో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేరే ఆర్గానిజమ్స్ మీద బతుకుతాయి. ఒక సపోజ్ ఇప్పుడు బ్యాక్టీరియా ఉందనుకోండి, ఆ బ్యాక్టీరియా మన చేతి మీద బతకవచ్చు, లేదా మన చేతుల్లో చాలా వీడియోస్ లో చూస్తాం కదా. సో మన హ్యాండ్ మీద మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో మనం తిన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి మన లోపల తీసుకొని ఫుడ్ న్యూట్రిషన్ తీసుకొని బతికేవి కూడా ఆర్గానిజమ్స్ ఉన్నాయి. కొన్ని మాత్రం ఫ్రీ లివింగ్ అంటే గాల్లో ఎగిరేవి కూడా ఉంటాయి, ఇంకా ఎక్కడ సరౌండింగ్స్ లో కూడా మనకి ఫ్రీగా తిరిగేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు ద మూవింగ్ ఆన్ నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. సో ఇవి ఏ విధంగా అయితే ఈ డిసీజెస్ ని తీసుకొస్తున్నాయో, అంటే మనం అనుకుంటాము అన్ని హార్మ్ఫుల్ కాబట్టి డిసీజెస్ ని తీసుకొస్తున్నాయి అనుకుంటున్నాం, బట్ ఇట్స్ వెరీ రాంగ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి ప్లే చేస్తాయి. ఎటువంటి రోల్ మన లైఫ్ లో ఇవి ప్లే చేస్తాయి, మనకు ఉపయోగపడే విధంగా, వితౌట్ హార్మింగ్ అస్, దే విల్ బి హెల్ప్ఫుల్ టు us to produce something, to give something better to us, to help for us. సో ఏ విధంగా అయితే మనకి ఇవి యూస్ఫుల్ అవుతాయో చూద్దాం. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బెనిఫిషియల్ ఇన్ మెనీ వేస్ వెరీ వేస్, సమ్ అదర్స్ ఆర్ హార్మ్ఫుల్ అండ్ కాజ్ డిసీజెస్. నేను చెప్పిందే చెప్పాడు. సో ఏంటి ఈ సమ్ బ్యాక్టీరియా లేదా సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి మన డైలీ లైఫ్ లో. కానీ కొన్ని మాత్రం డిసీజెస్ కాజ్ చేస్తాయి, వెరీ హార్మ్ఫుల్ డిసీజెస్ కూడా కాజ్ చేస్తాయి అని చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ ఇచ్చాడు. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్. దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కర్డ్, బ్రెడ్ అండ్ కేక్. సో ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్, వాట్ డూ మీన్ బై ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే, సపోజ్ మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ అని ఎందుకంటామంటే ఫ్రెండ్ కాదు కాబట్టి. సో యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ మనతో క్లోజ్గా ఉండి మనకి యూస్ఫుల్ అయ్యే పనులు చేస్తాడు కాబట్టి, లేదా నీ మంచి కోరి చేస్తాడు కాబట్టి వాడిని ఫ్రెండ్ అని అంటాము. సో ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే నీకు ఉపయోగపడే పని చేస్తాయో వాటిని మనం ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాం. అంతేగాని మీరు ఏదో తీసుకొని ఫ్రెండ్ అని ఎందుకు అంటామంటే ఫ్రెండ్ కాబట్టి అని చెప్పి అలాంటివి చేయకండి. సో గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్, దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కర్డ్, బ్రెడ్ అండ్ కేక్. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటి, మనకి ఇష్టమైన కర్డ్ పెరుగు, బ్రెడ్ కి తర్వాత కేక్ లో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి. వీటి ప్రిపరేషన్ లో మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. సో మైక్రోఆర్గానిజమ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ సిన్స్ ఏజెస్. ఆల్కహాల్ తయారీలో ఈ మైక్రోఆర్గానిజమ్స్ అనేవి చాలా సంవత్సరాల నుంచి, చాలా ఇయర్స్ నుంచి వెరీ వెరీ క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తున్నాయి అని చెప్పాడు. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ క్లీనింగ్ అప్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ఎలా క్లీన్ చేస్తాయి అంటే, సో ఎప్పుడైనా ఒక ఆర్గానిజం కానీ ఒక లివింగ్ థింగ్ చనిపోయింది అంటే, సపోజ్ విల్ టేక్ అన్ యానిమల్, సపోజ్ కౌ హ్యాస్ డైడ్, ఒక కౌ చనిపోయింది అనుకోండి, లేదా డాగ్ చనిపోయింది అనుకోండి, ఒక రోడ్ పక్కన పడిపోయి ఉన్నది. సో
దాన్ని ఎవరు తీయలేదు, దాని వాసన వస్తుంది, దాని అలాగే ఉంటుంది. సో కొన్ని రోజులకి ఇట్ డిసపియర్. కొన్ని రోజులు చూసిన తర్వాత ఎవరు తీయకుండానే అది మాయమైపోయింది లేదా కొన్ని కలిసిపోయి. సో ఈ డీకంపోజ్ ఏదైతే మట్టిలో కలిసిపోయే ప్రాసెస్ ఉందో దానికి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వెరీ వెరీ క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తాయి. సో ఒక లివింగ్ థింగ్, డెడ్ లివింగ్ థింగ్, ఒక లివింగ్ థింగ్ ఏదైతే చనిపోయిందో అది ఆర్గానిక్ మ్యాటర్ గా మారాలి లేదా భూమిలోని కలిసిపోవాలి, ఎర్త్ సాయిల్ తో మిక్సప్ అవ్వాలి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వెరీ క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తాయి. సో ఇలాగా ఇప్పుడు అది ఎవరు తీయలేదు, కానీ ఎవరి వల్ల అది డీకంపోజ్ అయింది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల డీకంపోజ్ అయింది కాబట్టి దే ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్గానిక్ వేస్ట్, వెజిటబుల్ పీల్స్, రిమైన్స్ ఆఫ్ animals, pieces, etc. Broke down into harmless organisms substituted by bacteria. ఎగ్జాంపుల్ ఇచ్చాడు, వెజిటేబుల్ పీల్స్, తొక్కలు తీసేసిన తర్వాత వెజిటేబుల్స్, ఆ పీల్స్ తర్వాత రిమైన్స్ ఆఫ్ యానిమల్స్, ఇప్పుడు చనిపోయిన యానిమల్స్ తాలూకా రిమైన్స్ ఏవైతే బాడీ పార్ట్స్ ఉండిపోయినప్పుడు వాటిని కానీ లేదా పీసెస్ అంటే వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్క్రీటరీ మ్యాటర్. ఈ ఎక్స్క్రీటరీ మ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా భూమిలోని మిక్సప్ అయిపోవాలి లేదా హార్మ్ఫుల్ గా అదే డౌన్ ఇంటూ హార్మ్లెస్ అండ్ యూజబుల్ సబ్స్టెన్సెస్. ఇది ఎవరికి హార్మ్ చేయకూడదు, ఇది యూస్ఫుల్ అవ్వడానికి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కౌ డంగ్ తీసుకున్నాం. ఇది మట్టిలో పడిపోయిన తర్వాత లేదా మట్టిలో ఉన్నప్పుడు మట్టితో మిక్సప్ అయిపోయింది అనుకోండి, దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేవి మట్టిలోకి వెళ్తాయి. సో అక్కడ ఏదైనా ఒక ప్లాంట్ కానీ ఒక క్రాప్ కానీ మనం వేసాము, ఎక్కువ ఫార్మర్స్ అనేది ఈ కౌ డంగ్ అని ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్, క్రాప్ ప్రొడక్షన్ ఎక్కువ రావాలి అంటే చాలా. సో ఈ ఫీకల్ మ్యాటర్ లేదా ఏదైతే ఆ ఎక్స్క్రీటరీ వేస్ట్ ఉన్నదో అది మనకి మట్టిలో కలగడానికి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఏ విధంగా అయితే ఈ మనకి హార్మ్ చేయకూడదు, ఇప్పుడు ఆ కౌడం మనకేం హార్మ్ చేయదు, ఇంకా మనకి యూస్ఫుల్ చేస్తుంది. ఎలాగా ఆ సాయిల్ ఫర్టైల్ చేస్తుంది. సో ఇలాగా మారడానికి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, దట్ ఈస్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. Recall the bacteria are also used in preparation of medicines. In agriculture, they are used to increase soil fertility by fixing nitrogen. సో ఈ బ్యాక్టీరియా అనేది మెడిసిన్ ప్రిపరేషన్ లో కూడా మనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఇంకా అగ్రికల్చర్ లో సాయిల్ ఫర్టిలిటీ ని ఇంక్రీజ్ చేయడానికి కింద చెప్పుకున్నాం కదా, కౌడాన్ని ఎప్పుడైతే దాంట్లో వేసినామో బ్యాక్టీరియా అనేది మనకి డీకంపోజ్ చేసి లేదా బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఆ రెండు మిక్సప్ అయిన తర్వాత సాయిల్ ఫర్టిలిటీ అని ఇంక్రీజ్ అవుతుంది. నైట్రోజన్ అనేది మనకి ఫిక్సేషన్ అవుతుంది సాయిల్ లో బ్యాక్టీరియా వల్ల. రైజోబియం బ్యాక్టీరియా ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా విచ్ ఫిక్సెస్ నైట్రోజన్ ఇన్ ద సాయిల్ ఈజ్ నోన్ యాజ్ రైజోబియం బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, చాలా ఉన్నది, ఇంకా హార్మ్ఫుల్ వరకు అయితే 2 pages ఉన్నది. సో ఈరోజుతో ఈ క్లాస్ ఎండ్ చేద్దాం. సో నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ కర్డ్ అండ్ బ్రెడ్ ఉన్నది, అది నెక్స్ట్ పార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నదో. సో నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ అనేది మనం మేకింగ్ ఆఫ్ కర్డ్ అండ్ బ్రెడ్. సో ఇది ఈరోజు వీడియో. మైక్రో ఆర్గానిజం, ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ లో స్టార్ట్ చేసాము. సో ఏ విధంగా అయితే మైక్రో ఆర్గానిజమ్స్ మనకి యూజ్ అవుతున్నాయి, ఇంకా హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమున్నాయి, మనకి యూస్ఫుల్ అయ్యే ఇంకా ఏమున్నాయి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.